మల్టీగ్రెయిన్ పచ్చడి, దాంట్లోకి పోపు ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని ఇలా చట్నీలు వేసుకుంటే ఎంత బాగుంటుందో. రండి, తట్ట ఇడ్లీ విత్ మల్టీగ్రెయిన్ పచ్చడి తిందాం. గ్రెయిన్ కాదనుకోండి, మళ్ళీ అంటే ఏమంటారు, పల్సెస్, మల్టీ పల్సెస్ పచ్చడి. చాలా యమ్మీగా ఉంటుంది. రండి, ఎంజాయ్ చేద్దాం. చూడండి, వేడి వేడిగా తట్ట ఇడ్లీ చూసారు కదా, ఈ విధంగా కాలిపోతుంది, పొగలు వస్తున్నాయి. తట్ట ఇడ్లీ విత్ గీతో పోపు వేసిన చట్నీ తింటే అబ్బబ్బబ్బబ్బా, టక్టకా పడిపోతున్నాయి, కాలుతాయి. వెయిట్, ఒకట్లాగితే అన్నీ వచ్చేస్తాయి, డమడమడమా పడిపోతాయి. మనకు ప్రస్తుతానికి ఒక్కటి చాలు. మళ్ళీ దీన్ని ఇందులో పెట్టేసి క్లోజ్ చేసేద్దాం. అలాగే వేడిగా ఉంటుంది, కాకపోతే చల్లగా అయిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని తీద్దాం. ఇప్పుడు దీన్ని ఇట్లా చుట్టూ ఇట్లా అనుకొని చూడండి, అంత ఈజీగా పడిపోతుంది. చూడండి, ఇట్లా వేసేస్తున్నా అంతే. నెయ్యితో ముందు వెన్నతోనే దాన్ని కూడా చేశాను, అంత పూసి పిండి వేసాను. చూడండి ఎంత స్పంజీగా వచ్చిందో, చాలా బాగుంటుంది. కట్ అయిపోయింది, చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇప్పుడు ఈ ఇడ్లీ పైన మనము బాగా కాంచిన గీ, మొన్న కాంచాను కదా, ఆ గీ ఇలా పోసుకోండి, వేసుకోవద్దు. మంచిగా ఇలా స్ప్రెడ్ చేసుకొని దీనిపైన కారపొడి చల్లుకొని తింటే కూడా యమ్మీగా ఉంటుంది. మన ఎమ్మి మల్టీ పల్సెస్ చట్నీ బాగా పోపు అంతా కలిపి ఇక్కడ పక్కన వేసేసుకుందాం. ఇందులో ఉన్న మిర్చి, వెల్లుల్లి చాలా బాగుంటుంది పోపులోది, నాకు చాలా ఇష్టం. చూడండి, మంచి నెయ్యి, మంచి చట్నీ, మంచి ఇడ్లీ. ఇప్పుడు ఎంజాయ్ చేసే టైం వచ్చింది. జై గణేష్ అనుకుంటూ కొద్దిగా పక్కన పెట్టేసి ఇప్పుడు తిందామండి. చూడండి ఎంత బాగుందో. అబ్బా అబ్బబ్బబ్బబ్బా, ఎంత బాగుందో.